బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మద్యం బాటిళ్లపై 10 రూపాయల చొప్పున ధర పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఆర్పి 99 ఉన్నటువంటి మద్యం బాటిళ్లు, బీర్లు, వైన్ బాటిల్ మినహా మిగతా వాటికి 10 రూపాయల చొప్పున పెంచారు. దీంతో ఏటా 1391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండడంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, మద్యం షాపుల యొక్క ధరల్లో ఒకేలా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. IMFLతో పాటుగా ఫారిన్ లిక్కర్కు ఈ ధరల పెంపు వర్తించనుంది. అలాగే వైన్ షాపుల లైసెన్సులకు ఇచ్చేటువంటి లాభాన్ని కూడా 1% పెంచింది. మద్యం ధరల వ్యత్యాసాన్ని సవరించాలంటూ బార్ల యాజమాన్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం బాటిళ్లపై 10 చొప్పున ధర పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మద్యం ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఈ ధరలు పెంచడం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులకి ఏపీ ప్రభుత్వం సాగిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మద్యం ధరలు పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రేట్లకు సంబంధించి ఏదైతే 99 రూపాయలు ఎంఆర్పి ఉన్నటువంటి మందుకు సంబంధించి కానీ, లేకుంటే బీర్లు, అదేవిధంగా దీనికి సంబంధించి వైన్ బాటిల్ మినహాయింపు, అది కాకుండా మిగతా వాటన్నిటికి కూడా ఏదైతే బాటిల్ కి 10 రూపాయల లెక్కన పెంచుకుంటూ వెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా మద్యం అమ్మకాలు వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఏదైతే సంవత్సరానికి 1391 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేస్తూ ఉంది. వేరు దీనికి సంబంధించి కూడా ఒక పక్క మందు బాబులు అయితే మొదటి నుంచి కూడా ఆ గతంలో అనుభవించినటువంటి ఇబ్బందులు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా కూడా మంచి వాతావరణం ఉందనుకునేటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మద్యం మీద ఇటు 10 రూపాయలు పెంచడం, దానివల్ల మందు బాబులకి ఇది కొంత షాక్ చెప్పుకోవచ్చు. అది కూడా పండగ వేళ, ముఖ్యంగా పండగ వేళ దీనికి సంబంధించి కూడా మందు బాబులకి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించి మొత్తంగా బాటిళ్లపై 10 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్లారు. దాంతో పాటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి పన్నుల విషయంలో కూడా గతంలోనే ఈ యాజమాన్యాలన్నీ కూడా ఏదైతే మద్యం షాపులకు సంబంధించి కానీ, దాంతో పాటు రెస్టారెంట్లకు సంబంధించి కానీ, ఇది బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి కానీ ఓనర్లు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి పాలసీని కూడా మార్పులు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తూ వస్తుంది. తాజాగా దీనికి సంబంధించి ఫారిన్ లిక్కర్ కు మాత్రం ఈ ధరల పెంపు వర్తించదు. అదేవిధంగా వైన్ షాపు లైసెన్సులకు ఇచ్చేటువంటి లాభాన్ని కూడా 1% పెంచింది. మద్యం ధరల వ్యత్యాసాన్ని సవరించాలంటూ బార్ల యజమానులు ఏపీ ప్రభుత్వం గతంలోనే కోరారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరొక పక్క ఏదైతే బీర్ తయారు చేసి అమ్మేటువంటి మైక్రో బ్రూవరీ పాలసీ నిబంధనలను కూడా ఎక్సైజ్ శాఖ సవరించింది. మున్సిపల్ కార్పొరేషన్ వెలుపల 5 కిలోమీటర్ల పరిధి వరకు 3 స్టార్ లేదా అంతకంటే పెద్ద హోటల్లో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు వచ్చాయి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రిటైలర్స్ మార్జిన్ లో 1% కూడా పెంపుదల చేయడం జరిగింది.